అందరికీ మరణత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. స్టాండ్ అప్ అండ్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ బికాజ్ యువర్ రెడెంప్షన్ ఈజ్ డ్రాయింగ్ నియర్. లూక్ చాప్టర్ 21 వర్స్ 28. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నారండి. విడుదలను మనకు కలగబోతుంది అని ధైర్యము చెబుతున్నారు. మనము అనేక సందర్భాల్లో ధైర్యము కోల్పోతుంటాము, కృంగిపోతుంటాము. మన ప్రక్కన వారు అనే మాటలను బట్టి మనము బలహీనపడిపోతుంటాము కదా. కేవలము మనుషులు మాట్లాడే మాటలకు, వారి నోటి నుండి వచ్చిన అధైర్యపరిచే మాటలకు, పలుకులకు నీవు విలువ ఇచ్చినప్పుడు, మరి ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్న ఈ మాటలకు నీవెంత విలువనివ్వాలి? ప్రభు అంటున్నారు, భయపడకు, ధైర్యము తెచ్చుకో. అవమానముతో సిగ్గుతో నేల వైపుకు చూస్తున్న నీ తలను ఆకాశము వైపు ఎత్తి నన్ను చూడు. నీకు విడుదల అతి దగ్గరలో ఉందని. ఎందుకంటే లేఖనములు సెలవిస్తున్నాయండి, యెహోవానే మన బలము, ఆయనే మన కేడము, మన డాలునై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనతో ఉన్న శక్తి సామాన్యమైన శక్తి కాదండి. ఈ లోకంను సృజించినటువంటి శక్తి మనకు ఎదురుగా వచ్చే ప్రతి విధమైన శ్రమల నుండి, కష్టాల నుండి మనల్ని తప్పించుటకు, మనకి విజయాన్ని అనుగ్రహించుటకు ఆయనే డాలు వలె మనకు అడ్డుగా ఉండి పోరాడతాడు. కాబట్టి లేఖనములు స్పష్టంగా సెలవిస్తున్నాయి, ధైర్యము తెచ్చుకొనుము, సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయవాడు యెహోవాయే. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు విజయము అని లేఖనములు సెలవిస్తున్నాయి. అంటున్నారు, నీ దేవుడనై నేనున్నాను, నేనే నీకు సహాయము చేయువాడను అని అనేక మారు వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని నిత్యము బలపరుస్తున్నారండి. దేవుడు అంటున్నాడు, నీవే నాకు అతిశయాస్పదముగాను, దేవుడితో భక్తుడు అంటున్నారండి, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి మనకి తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఇంకొక వాక్యము వినొచ్చండి. మనకు విమోచనము నా దాగుచోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదవు అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఈరోజు ఈ యొక్క గొప్ప ఆదరణ మాటతో దేవుడు మనల్ని ఆదరిస్తున్నారు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ రోజున ఓటమి నీది కావచ్చుమో, నీ శత్రువు, నీ సమస్యలు నీపై విజయంతో, గర్వముతో నిన్ను ఎక్కిరిస్తున్నారేమో, నీలో భయాన్ని కోల్పోయేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చేమో, కానీ నీవు మాత్రం ఆ మాటల్ని లక్ష్య పెట్టకు. ప్రభువు చెప్తున్నట్లుగా రేపటి రోజు నీ చేతిలో ఉంది. నీకు విడుదల, నీ యొక్క విజయము అత్యంత సమీపంగా ఉంది. కాబట్టి తప్పు చేసిన వారి వలె మనము తలదించక, బలవంతుడైన గొప్ప దేవుడు మనతో ఉన్నాడని సదర్వంగా తల ఎత్తుకుందాం. అందు నిమిత్తమునే ప్రభు అంటున్నారు, భయపడవారులారా మీ తలను ఎత్తుకొనుడి, మీ యొక్క సమస్త బాధల నుండి నేను విడిపించబోతున్నాను అని. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం దేవుని అశ్రద్ధ చేయవద్దు. ఆయనే మన బలము, ఆయనే మన కేడము. ఆయనే మనతో లేకపోతే నిత్యము మనం భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. ఈ రోజున నీవు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో, అనవసరమైన నిందలు మోపారని భయపడుతున్నావేమో, రేపేమవుతుందో అని భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, నీ అనారోగ్య సమస్య నిన్ను వేధిస్తుందని, విడిచిపెట్టద్దని భయపడుతున్నావేమో. భయపడకు. నలుగురిలో అవమాన భారముతో తలదించుకున్నా నీకు దేవుడు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. పాపపు సంకెళ్ళ మధ్య నలిగిపోతున్నానని జీవితంలో విడుదల రప్పింపబోతున్నాడని చెప్పి గుర్తు చేసుకో. నీవు తలదించుకునే అవమానాలతో, నిందలతో జీవించిన స్థలములోనే తల ఎత్తుకొని తిరిగే రోజు అతి దగ్గరలో ఉందని వాగ్దానము ద్వారా దేవుడు మనలో ధైర్యాన్ని నింపుతున్నారండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడూ కూడా మనము ధైర్యాన్ని కోల్పోవద్దు. ఓటమి అంచున మనం ఉన్నప్పటికీ, అందరూ మనల్ని వెక్కిరిస్తున్నప్పటికీ
ఉన్నప్పటికీ మనము మాత్రం అధైర్యపడవద్దు. ఎందుకంటే మనకు సహాయంగా ఉన్న మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. తల దించుకునే పరిస్థితి రానివ్వరు అని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని నిత్యము ప్రార్థిస్తూ ఆయనలో ధ్యానిస్తూ మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ మాటలు ఈరోజు మనకెంతగానో ధైర్యాన్ని నింపుతుంది కదండి. మనకి త్వరలోనే విడుదల కలుగుతుందనే విశ్వాసము మనకి ఈ యొక్క వాక్యములు తెలియచేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరూ కూడా ఈ యొక్క వాగ్దానమును ఈ రోజంతా కూడా మీరు తలుచుకుంటూ ధైర్యము తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. అందరు కూడా నాతో ఏకీభవించండి. మహాశక్తి సంపన్నుడైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మమ్మల్ని బలిపరిచే దేవుడవు అని, మాకు విడుదల కలుగచేస్తారని, మా జీవితంలో ఇది జరుగుతుందని వాక్యం ద్వారా మీరు స్పష్టంగా మాట్లాడారు. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా. యేసు నామములో ప్రభువా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సమస్యలను కొట్టివేయమని వేడుకొంచున్నాము. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబ సమస్యలతో మరి కుటుంబ కలహాలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇల్లు లేని వారు, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు, యవనస్తులు, వృద్ధులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రార్థన అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.